ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాలు మహా శివరాత్రిని పురస్కరించుకుని శివనామస్మరణతోటి మారుమేగిపోతున్నాయి. తేజోరూపుడు పరమేశ్వరుడు కొలువైన ముక్కంటి సన్నిధికి భక్తులు తరలి వస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటున్నారు. శివుడికి బిల్వ పత్రాల సమర్పణ, ఉపవాసం, రాత్రి జాగరణ చేస్తారు. ఇక శివరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలు శివనామస్మరణతోటి మారుమేగిపోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శివరాత్రి వేదికలపైన మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శివరాత్రి పర్వదిన వేడుకలు అంగరంగ కొనసాగుతూ ముఖ్యంగా నిజామాబాద్ నీలకంఠేశ్వర ఆలయం మధ్యలో ఇక్కడ చూసినట్టు ఉదయం కొంచెం భక్తులు పెద్ద ఎత్తున భారీ పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది మొత్తం నిజామాబాద్ జిల్లా సంబంధించిన శివాలయాలను కూడా శివనామ స్మరణతో మారుమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శివ భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీనిపై మాత్రం మాట్లాడానికి ఆలయ పూజలను వేరానికి తీసుకున్నాం. ముఖ్యంగా శివరాత్రి ప్రత్యేకత ఏంటి, ఎలా జరుపుకోవాలి? అసలు శివరాత్రి అంటే మొట్టమొదటిగా చేయాల్సింది జాగరణ, రెండవది ఉపవాసం. ప్రతి పండక్కి మనం ఏం చేస్తుంటామంటే భోజనాలు చేస్తాం. తీపదాకలు, ఉగాది, దసరా, దీపావళి అన్నీ కూడా భోజనం విశేషంగా ఉంటుంది. కానీ జన్మకొక శివరాత్రి అన్నారు కాబట్టి ఈ శివరాత్రి విశేషం అనేది అంతా జాగరణ చేయాలి. అంటే కుండలి శక్తి జాగ్రత్త అవుతుంది కాబట్టి దాన్ని జాగరణ అన్నారు. మహాదేవుడు ఎప్పుడైతే హలాహలం నుంచి వచ్చే విషయాన్ని తీసుకుంటాడో ఆ విషయం తీసుకున్న తర్వాత ఆయన కంఠం అంతా కూడా నీలంగా మారిపోతుంది. కాబట్టి మన నిజామాబాద్ ఇందూరులో నీలకంఠుడు ఉన్నాడు. ఆ నీలకంఠుడు నిద్రపోకుండా ఉండాలి. నిద్రపోవాలి అంటే మనం నిద్రపోకుండా ఉండాలి. మనం భజన చేస్తూ ఉంటే ఆయన నిద్రపోకుండా ఉంటాడు. కాబట్టి మనం అందరూ జాగ్రత్త చేసుకుంటూ భజన చేయాలి. అందుకనే శివుడు సంతోషిస్తాడు. కాబట్టి రాత్రి ఋషి సమయంలో ఎవరైతే జపం చేసుకుంటూ, అనుష్ఠానం చేసుకుంటూ, భజన చేసుకుంటూ ఉంటారో వాళ్ళ మీద శివుని యొక్క విశేష కృప ఉంటుందని మహాశివరాత్రి స్పష్టంగా చెప్పింది. కాబట్టి జాగరణ చేయాలి, దాని తర్వాత అభిషేకం చేయాలి, ఆ తర్వాత ఆ భగవంతుడికి అర్చన చేయాలి. బ్రహ్మ మురారి సురాజిత లింగం అన్నారు. అంటే ఈ రోజు స్వతహాగా బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరు కూడా అర్చన చేశారు కాబట్టి ఇది గొప్ప విశేషంగా మారింది. కాబట్టి మహాశివరాత్రి రోజు జాగరణ, ఉపవాసం రెండు చేయాలి, శివకృప పొందాలి. శుభం. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు నీలకంఠేశ్వర ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు? భక్తుల కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు? భక్తుల కోసం పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. అందరు భక్తులు కూడా పొద్దున్న చాలా మంది, లక్షల మంది, వేల మంది దర్శనం తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఆలయం చిన్నగా ఉండడం వల్ల భక్తులు బాగా ఎక్కువగా అయిపోవడం వల్ల, భక్తి పెరిగిపోవడం వల్ల కొంచెం సమస్య అవుతుందేమో. కానీ ఖచ్చితంగా సాయంత్రం రాత్రి చాలా మంది భక్తుల దర్శనం దొరికిపోతుంది. అన్ని వ్యవస్థలు బాగానే ఉన్నాయి. చాలా మంది భక్తులు చెప్తున్నారు. చాలా సంతోషం. ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు? కార్యక్రమాలు అభిషేకం ఉంటుంది, దాని తర్వాత లింగోద్భవ కాలం ఉంటుంది, రాత్రి నిశి సమయంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అన్ని కూడా విశేష కార్యక్రమాలే. అయితే విశేషంగా ఏంటంటే చాలా మంది ఆలయాల్లో కళ్యాణం చేస్తారు, మన ఆలయంలో కూడా విశేషంగా చేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా భక్తులు గమనించాలి. మీరు చెప్పండి, ఆలయంలో ఏర్పాటు ఎలా కొనసాగుతుంది, ఎలా ఉంది? ఉదయం 2 గంటల నుంచి మేము ఆలయ కమిటీ మెంబర్స్ అన్ని సౌకర్యాలు భక్తులకు ఇచ్చారు. 9 గంటల మార్నింగ్ 8 నుంచి చాలా రద్దీగా, విపరీతంగా రద్దీ పెరుగుతుంది. ఇదే రద్దీ మినిమం ఒక 50,000 దాకా రావచ్చు సాయంత్రం వరకు. అన్ని సౌకర్యాలు ఇటు వాటర్ మిల్లన్లు, మిల్క్, బనానా అండ్ ఫ్రూట్స్, అన్ని అది వృద్ధులకు కుర్చీలు వేసేసి ఇక్కడ కూర్చుని పెట్టినాం. ఇంకా భక్తులు ఇంకా చాలా రద్దీ పెరిగే ఇంకా అవకాశం ఇంకా ఉంది. ఈ రద్దీ నైట్ 12 o'clock వరకు ఉంటుంది. ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ నీలకంఠేశ్వర ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని చెప్పి అనేక భక్తుల తాకిడి వల్ల అనేక అన్ని ఏర్పాటు చేసిన సౌకర్యంతో టెంట్ వేయడం, పూర్తి వేయడం కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇటు జిల్లాలో నలుమూలల నుంచి కాకుండా వివిధ ప్రాంతాలకు కూడా శివభక్తులు ఇటు పరమేశ్వరుని దర్శించుకునేది కూడా పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా అర్చనతో పాటు అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. కెమెరామెన్ శ్రీదర్శన్, నిజామాబాద్.